ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం. గురువు మహాదేవ శ్రీమాత్రే నమః. డిసెంబర్ మాసం విశేషంగా వృషభ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? సంవత్సరం చివరిలోకి వచ్చేసాము. సో సంవత్సరం చివరిలో మంచి ఫలితాలు ఉంటాయా, లేదంటే కాస్త చేదు జ్ఞాపకాలు ఏమన్నా మిగులుతాయా వీళ్ళకి? ఓవరాల్గా ఏం చెప్తారు వీళ్ళ గురించి డిసెంబర్ మాసంలో? తప్పకుండా అబ్బా, ఎవరికైనా స్త్రీమూర్తులకైనా పురుషులకైనా కూడా చాలామంది కింద కామెంట్స్ పెడుతున్నారు, గురువుగారు మా స్త్రీలకు కూడా చెప్పండి, మా లేడీస్ని కూడా పట్టించుకోండి, మాకు కూడా రెమెడీస్ చెప్పండి. అంటే తల్లి, అబ్బాయిలకు అమ్మాయిలకు అనేటువంటిది ఏదీ లేదు. ఇద్దరు నాకు అమ్మాయిలైనా అబ్బాయిలైనా కూడా ఇద్దరు ఒకటే. అంటే నేను ఎందుకు ఇట్లా అంటున్నాను అంటే, పార్వతి పరమేశ్వరుడు ఇద్దరు వేరు కాదు. నాకు అక్కడ పార్వతమ్మ ఉన్నా ఈశ్వరుడే కనబడతాడు, ఈశ్వరుడు ఉన్నా పార్వతమ్మే కనబడుతుంది. అంటే అది నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, కేవలం అబ్బాయిల గురించి అమ్మాయిల గురించి అనేటువంటి స్పెసిఫిక్గా ఏది ఉండదు. దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఉదాహరణకు ఊ అక్షరం ఉన్నది, ఉదయ్, వెంకటమ్మ, ఉమా, ఇలాంటి పేర్లు కలిగినటువంటి వారందరికీ వర్తిస్తుంది ఈ వృషభము. కనుక మరి మీరందరూ ఈ యొక్క డిసెంబర్ నెలలో ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, మరి ఏం చేయకూడదు అనేటువంటి విషయాలను తెలుసుకుందాం. ముందుగా అత్యంత అద్భుతమైనటువంటి విషయం ఏమిటయ్యా అంటే, వృషభ రాశి వారికి స్థాన చలనము, ప్రదేశ మార్పు అయితే జరగబోతుంది మొట్టమొదటగా. ఇక రెండవది ఏమిటి అంటే, భార్యాభర్తలలో కొంత అన్యోన్యత కానీ, కొంత గొడవ కానీ, లేదా నేను నీతో ఏం వాదించాలి, నాకు ఓపిక లేదు అనేటువంటి పరిస్థితులలో కానీ, వారితో మాట్లాడకుండా ఉన్నటువంటి సందర్భాలు కానీ, కొంత కలిసి ఉండడం, ప్రేమ పెరగడం, ఆ ప్రేమ కూడా విపరీతంగా అన్యోన్యంగా విపరీతంగా పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా ఇందులో ఇల్లీగల్ అఫైర్స్ ఏమైనా ఉన్నా ఈ డిసెంబర్ నెలలో కొంత ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఉంటవి. జాగ్రత్త సుమ. మరీ ముఖ్యంగా సూర్యుడు కుజుడు అష్టమ భావంలో కలిసి ఉండడం వల్ల స్త్రీమూర్తులకు గర్భ సంబంధిత ఇబ్బందులు, గర్భ సంబంధిత అనారోగ్య సమస్యలు, అదేవిధంగా కొంత గర్భ సంబంధిత ఇష్యూస్ ఏవైనా మనకు ఇబ్బందిని తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక కన్సీవ్ అయినటువంటి వారు కానీ, లేదా ఏమైనా మనకు దాన్ని ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ వెళ్ళేటువంటి వారు 1-2 సార్లు మీ వ్యక్తిగత జాతకాన్ని చూసుకొని పోవాలి. వ్యక్తిగత జాతకము అని ఎందుకు అనడము అంటే, మనం ఇందాక చెప్పాం, వృషభ రాశి ఉమేషు, అదేవిధంగా వెంకటేషు, వసంత, ఈ పేర్లు కలిగినటువంటి వారు. మరి మాది వృషభ రాశి, నా పేరు రమేష్ అంటే అప్పుడు ఏం చూడాలి? వారి వ్యక్తిగత జాతకమా, వ్యవహారిక నామమా? ఇలాంటి సందిగ్ధమైనటువంటి సందర్భాల నుండి ఒక గొప్ప విద్య ఉన్నటువంటి ఆస్ట్రాలజర్ మాత్రమే మీకు సరైనటువంటి సమాధానం ఇస్తాడు. అది ఇప్పుడు మనం ఇచ్చేటువంటి ఆ కాల్స్ కానీ, మనకు వచ్చే కాల్స్ కానీ, మనకు ఉన్నటువంటి రెస్పాన్స్ కానీ అసలు చాలా అంటే చాలా. ఇప్పుడు చూడండి, 8 నిమిషాలు ఎక్కువ ఒక వీడియో, ఇప్పుడు 12 నిమిషాలు 16 నిమిషాలు మనం చెప్తున్నాం. ఎందుకు? వ్యూస్ కూడా ఆ విధంగానే వస్తున్నాయి, వ్యూవర్షిప్ కూడా. అంటే ప్రేక్షకులు ఏమిటి అనేటువంటిది ఇష్టపడుతున్నారు. ఇప్పుడు కొందరిది 5 to 6 minutes ఉన్నా కూడా వ్యూవర్షిప్పే లేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే, కనెక్ట్ అనేటువంటిది అవ్వడం మూలం మనం మాట్లాడే ప్రతి పాయింట్
వారికి అర్థమవుతుంది. మొన్న ఒక అతనుకి మనకు అర్షములకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, వరి బీజానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ వస్తాయి అని చెప్పడం జరిగింది. అతనికి అదే జరిగింది. అతని షాక్, గురువుగారు ఎట్లా చెప్పారు మీరు అని. జరిగింది అది. అమ్మవారి సమాధానం మన చేతిలో ఏముండదు. కనుక తను పాపం కాల్ చేయడం జరిగింది. తనకు ఒక అద్భుతమైనటువంటి రెమెడీ చెప్పడం జరిగింది. ఒకటి ఫుడ్ రిలేటెడ్, జాతకంలో దశ అంతర్దశలు అయిపోయింది. అయితే మొత్తం మీద బుధుడు ఈ యొక్క వక్ర దృష్టి నుండి కూడా ఇప్పుడు రేపు 7వ తారీఖు నాడు ముందుకు వెళ్తున్నాడు. సప్తమంలో బుధ శుక్రుల యొక్క స్థానము బాలేదు. వృషభ రాశి వారికి చాలా జాగ్రత్త. కలత్ర భావము అత్యంత ఘోరాతి ఘోరంగా డిస్టర్బ్ కాబోతున్నది. ఈ మామూలు పరాభావం కాదు ఇది. ఈ యొక్క డిసెంబర్ నెలలో విపరీతమైనటువంటి గొడవలు కానీ, అన్యోన్యత లోపించడం కానీ, అసలు ఒక మాట మాట్లాడాలి అంటే ఈగో అడ్డు వచ్చేటువంటి సందర్భాలు ఏర్పడతాయి. సో చాలా జాగ్రత్త. ఎవరైతే మేనరికం సంబంధం కానీ, లవ్ మ్యారేజ్ కానీ చేసుకోవాలి అని అనుకునేటువంటి వారికి అది కొంత ఇబ్బందికర కలిగించేటువంటి సందర్భాలను సూచించే పరిస్థితి ఉన్నది. జాగ్రత్త అని చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా వృషభ రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి కొంత ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలే ఉన్నవి. కొంత ఈ నెల విరమించుకుంటేనే మంచిది. ఇక అదేవిధంగా సూర్య భగవానుడు కూడా అష్టమ భావానికి వెళ్తున్నాడు నెల మధ్యలో. ఆల్రెడీ కుజుడు మొదటి వారం కాగానే వెళ్ళిపోతాడు. కుజుడు వెళ్ళిన తర్వాత ఒక వారానికి సూర్యుడు వెళ్ళి కుజునితో కలుస్తాడు. సూర్య కుజుల కలయిక ఇది చాలా అత్యంత ప్రమాదకరము. అది వృషభ రాశి వారికి. ఎందుకంటే వృషభంలో కానీ మనకు ఈ యొక్క తులాలో కానీ సూర్య భగవానుడు నీచపడతాడు. మరి అలాంటి నీచబడేటువంటి గ్రహము మనకు 8వ భావంలో ఉండడం ద్వారా కోర్టు రిలేటెడ్ సమస్యల నుండి అత్యంత ఘోర పరాభావం చెందడం కానీ, కోర్టు సంబంధిత విషయాలలో కొంత ఇబ్బంది కలిగించేటువంటి సంఘటనలు ఎదురవ్వడం కానీ, తండ్రికి ఆరోగ్య సమస్యలు రావడం కానీ ఇలాంటివి జరిగేటువంటి పరిణామాలు ఉన్నవి. అదేవిధంగా రాబోయే రోజులలో గుండె సంబంధిత ఇబ్బందులు కూడా కొంత జాగ్రత్తగా ఉంటే మంచిది అని చెప్పడం జరుగుతున్నది. అన్నింటికంటే గొప్ప విషయం ఏమిటి అంటే శని వక్ర దృష్టి నుండి సమయానికి వచ్చాడు. ఏది ఏమైనా ఇవన్నీ పక్కన పెడితే ఒక ముచ్చట చెప్తున్నాను. 2027 ఆగస్టు, 2026 ఈ ఆగస్టు నుండి 2027 ఆగస్టు వరకు, అంటే ఆల్రెడీ 2025 ఆగస్టు నుంచి 2026 ఆగస్టు వరకు. ఐ సెట్ రిపీట్, 2025 ఆగస్టు నుండి 2026 ఆగస్టు, అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 5 నెలలు గడిచిపోయినాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు 8 నెలలు యోగం ఉన్నది. ఈ 8 నెలల యోగము వృషభ రాశి వారికి అత్యంత అద్భుతమైనటువంటి స్థానాన్ని తెచ్చిపెట్టబోతూ ఉన్నది. ఈ 8 నెలల తర్వాత వృషభ రాశి వారు మీరు ఉంటా అన్న అక్కడ మీ బాస్ మిమ్మల్ని ఉండనివ్వడు. మీరు అద్భుతంగా నాకు ఇదే రీతిగా ఉంటుంది అన్న ఉండదు. అత్యంత ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఎన్నెన్నో కూడా ఫేస్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అటు పిమ్మట 26 ఆగస్టు వరకు యోగం ఉన్నది. మీరు ఏది కావాలో చేసుకోండి. ఈ ముఖంగా చెప్తున్నాను. ఇది మనకు 2025 డిసెంబర్ పంచాంగంలో చెప్పేటువంటి విషయం. ఒకే ఒక మాట, అటు పిమ్మట తస్మాత్ జాగ్రత్త. ముక్కు ముఖం తెలియని వ్యక్తులు మీ దగ్గర రావచ్చును. ఎన్నో జరుగుతాయి. జాగ్రత్త. ఇక అదేవిధంగా ఇంకా చూసుకున్నట్టయితే కొంత గౌరవ నాశనము కూడా జరిగే పరిస్థితి ఉన్నది మనకు. అదేవిధంగా కొంత అనారోగ్య సమస్యలు కూడా వచ్చేటువంటి పరిస్థితి దోహదపడుతూ ఉన్నది. జాగ్రత్త. బంధువులతో కొన్ని గొడవలు ఏర్పడే పరిస్థితులు ఉంటవి.
మళ్ళీ తిరిగి వారు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఇక గురువు మూలకంగా పట్టుదల సడలింపు, పట్టుదలతో ఈ పని కావాలని ఎవరైతే కూర్చుంటారో ఎంతకో అంటే ఇది నేను 10 లక్షలకే అమ్ముతా, అస్సలు తగ్గేదేలే అంటారు. ఇక పోనైతే 8:30కి ఇచ్చేయి, 9కి ఇచ్చేయి అనేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇట్లాంటివి కొన్ని. అదేవిధంగా అనూహ్యమైనటువంటి కొన్ని ప్రమాదాలు కూడా మనకు పొంచి ఉన్నవి. శారీరక శ్రమ, ఎంతో శ్రమిస్తే కానీ కుదరని పరిస్థితి ఉన్నది. అదేవిధంగా భయ వృద్ధి, ఏదో తెలియని భయం, బయటికి ఎంతో సంతోషంగా నవ్వుతూ ఉండడము, బయటికి అంటే ఏదో ఒక భయ వృద్ధి అయితే ఉంది. ఇంకా స్త్రీ మూలక కలహాలు, స్త్రీలకు పురుష మూలక కలహాలు, వృధా కోపము, అధికంగా డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిణామాలు, ఉద్యోగంలో సాలరీ కాస్త లేటుగా ఇవ్వడాలు కానీ, లేదా అసలు ఇంకా ఏమైనా కావచ్చును. అంటే 1, 2 అని కాదు, చాలా మనతో నవ్వుతూ ఉండేటువంటి వారే మనపై చెడుగా చిత్రీకరించేటువంటి సందర్భాలు. ఇలాంటివి ఎన్నో కూడా ఉన్నవి. ఇంకా మొత్తం మీద చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక చివరిది ఏమిటి అంటే శ్వాసకోశ సమస్యలు కావచ్చును, రుణ బాధలు అని చెప్పుకున్నాం. అదేవిధంగా కొంత మానసిక భీతి, ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వారికి ఒక అంటే ఒక పదవి లభించేటువంటి పరిస్థితి అయితే ఉన్నది. సో ఓవరాల్గా ఈ యొక్క వృషభ రాశికి సంబంధించి మా జీవితంలో కూడా ఇలాగే జరిగింది. ఎగ్జాక్ట్లీ గతము కళ్ళకు కట్టినట్టుగా చెప్పారు, ఫ్యూచర్ కూడా అత్యంత అద్భుతంగా చెప్పారు. నిజంగా మీలాగా చెప్పేటువంటి వారు గొప్పగా ఎన్నో బొట్లు, ఎన్నో వస్త్రధారణ వేసుకొని చెప్పినటువంటి వారికి కూడా మేము కాల్ చేశాము. వాళ్ళ పేర్లు ఎందుకని కాల్ చేశాము. నా అంతసేపు కూడా వారు మాట్లాడలేదు. సుమారుగా 20 నుంచి 40 నిమిషాలు మాట్లాడుతున్నాను. ఎందుకంటే ప్రతిదీ మనం తెలుసుకోవాలి. రెమెడీస్ ఏదైనా చెప్తారు గురుగారు విషయం? గతంలో మనం చెప్పినటువంటి రెమెడీస్ కావచ్చును, మనం చెప్పినటువంటి ఆ యొక్క అక్యురేట్ ప్రిడిక్షన్ కావచ్చును, దానికి సంబంధించి నెంబర్ ఆఫ్ కాల్స్ ఎంతో సమస్యతో చేస్తారు. దానికి పరిష్కారం వారికి కొంతమందికి మీ మాట వింటేనే ధైర్యం, కొంతమందికి మనకు వారికి ఆనందంగా ఫోన్ కట్ చేయాలి. నా వర్షన్ ఒకటే, సంతోషంగా ఆనందంగా ఫోన్ కట్ చేయాలి వారు, అదొకటే. కనుక అది అర్థం చేసుకొని, ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పినటువంటి ఒక వృషభ రాశి అనగానే మనం వావి అన్నాం. కానీ ఒకవేళ పేరు రీత్యా వారి వ్యవహారిక నామం వేరే జనునామం వేరే అయితే మనం ఏం చేయలేం. కనుక అలాంటి విషయాలకై తప్పకుండా ఖచ్చితంగా సంప్రదించండి 100%. వన్స్ నన్ను గెలవక ముందు కలిసిన తర్వాత అనేటువంటిది ఖచ్చితంగా మీ జీవితంలో గుర్తుంటుంది. ఇది మాత్రం గన్ షాట్. కనుక వీరు తప్పకుండా రెమెడీ చెప్తున్నాను చూడండి. తప్పకుండా ఈ యొక్క వృషభ రాశి వారు పార్వతీ అమ్మవారికి పూజించాలి. అదేవిధంగా మనకు ఈ యొక్క విధవ స్త్రీలు అంటారు కదా, అంటే భర్త లేని వారిని ఒక వయస్సు అంటే ఆఫ్టర్ 60+ ఉండేటువంటి వారిని వారి ఆశీర్వాదం పొందాలి, వారికి నమస్కరించాలి ఖచ్చితంగా. అదేవిధంగా అత్త, పిన్ని, అక్క చెల్లెళ్ళు, మరదళ్ళు వీరికి ఈ శుక్రవారాలు కానీ మంగళవారాలు కానీ తీపి వస్తువులను తినిపిస్తూ ఉండాలి. విన్నారా? ఇక అదేవిధంగా గృహములో తప్పకుండా సంగీత నాట్యాల ప్రసక్తి అనేటువంటిది, దానికి సంబంధించినటువంటిది ఏదో ఒకటి, పాటలు కానీ, సంగీతం కానీ, నాట్యం కానీ, భరతనాట్యం కానీ, లైక్ ఇలాంటివి చూడడం కానీ, దానికి సంబంధించినటువంటివి ప్లే చేయడం కానీ చేయడం ద్వారా శుక్రుడు యాక్టివేషన్ అవుతాడు, బాగుంటుంది. ఓవరాల్గా వృషభ రాశి వారి పరిస్థితి ఈ డిసెంబర్ మాసం ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు సార్.